మనం ఈరోజు ఈ వీడియోలో ముఖం చర్మము అందంగా ఉండాలి, అందంగా మెరవాలి అనంటే కొన్ని చిట్కాలు చెప్పుకోబోతున్నాము. వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీ ముఖం అందంగా చేసుకోగలుగుతారు ఈజీగా, తక్కువ ఖర్చుతోనే. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. మీరు ఇచ్చే సపోర్ట్ను మేము కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాం. కాబట్టి కొన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ చేయండి. ఫేస్ను అందంగా మెరుపులా మెరిసేలా చేసుకోవడం అనంటే ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఏ విధంగా చేయొచ్చు అనేది చెప్దాము. బియ్యం కడిగిన వాటర్తో వారంలో 2-3 సార్లు మొహాన్ని కడగడం వల్ల మొహము మీద చర్మం బిగుతుగా తయారవుతుంది, లూజుగా లేకుండా మళ్ళీ అందంగా తయారవుతుంది, వైట్గా తయారవుతుంది చర్మము. మొహం కూడా తెల్లగా కనపడతారు మీరు ఇలా వారంలో 2-3 డైలీ గ్రీన్ టీ తాగండి, మొహము మెరుస్తూ ఉంటుంది. అలాగే తేనెతో వారంలో 2-3 సార్లు మసాజ్ చేయండి. తక్షణము మీ మొహము చర్మము డీహైడ్రేషన్ నుంచి బయటపడతారు, అందంగా కనపడుతుంది. అలాగే పుదీనా ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించి దాంతో ఆవిరి పట్టండి మొహానికి. అలా పట్టడం వల్ల ఫేస్ అందంగా తయారవుతుంది. డెడ్ స్కిన్ అనేది పోయి ఫేస్ తెల్లగా కీరా దోసకాయ రసంతో మొహం మీద మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి పోయి మొహం అందంగా తయారవుతుంది. రోజు బాదం ఆయిల్ను రాయండి. అలాగే రోజు బాదం కూడా తినడం వల్ల మొహం అందంగా తెల్లగా తయారవుతుంది, యవ్వనంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు మేకప్ ఇలా వేసుకునే వాళ్ళు మేకప్ తీసేసి పాలతో కొంచెం మర్దన చేసి మొహం కడుక్కొని పడుకోవడం వల్ల ఫేస్ అందంగా తయారవుతుంది. ప్లస్ ఫేస్ మీద మచ్చలన్నీ పోతాయి తెల్లవారేసరికి. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ ఫేస్ను అందంగా ఉంచుకోండి. ఫేస్ మీద నల్ల మచ్చలు లాంటివి, అలాగే కొంతమందికి తెల్లగా అవుతూ ఉంటుంది ఫేస్ మీద, అలాంటివి పోవాలి అని అంటే కొంచెం పెరుగు, శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం ముల్తానీ మిట్టిని కలిపి మచ్చలున్న కాడ రాయండి. మీకు వారం రోజులలోనే ఇలా తేడా తెలుస్తుంది. వారంలో ఇలా 2-3 సార్లు చేయండి. ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీ ఫేస్ అందంగా తయారవుతుంది. ఏ మచ్చలు లేకుండా ఏ బ్యూటీ పార్లర్ పోయినా కూడా అంత అందంగా తయారు చేయలేరు. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోటే మీ ఫేస్ను అందంగా తయారు చేసుకోండి. ఇది ఈజీగా మన చేతులతో మనమే చేసుకొని మన ఫేస్ను అందంగా చేసుకోవచ్చు. కాబట్టి వీడియోలో చెప్పినట్టుగా చేయండి, మీ ఫేస్ను అందంగా చేసుకోండి. అలా ఈ విధంగా చేసుకోండి, మీ ఫేస్ను అందంగా మార్చుకోండి. అలాగే చూసారు కదా వీడియోలో చెప్పిన విధంగా మన ఫేస్ను ఎలా అందంగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్పినట్టు చెయ్యండి. మీరు మేకప్ వేసుకోకుండా తెల్లగా కనపడతారు, మిలమిలా మెరుస్తుంది మీ ఫేసు. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అందంగా ఉంటారు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.